నమస్తే అండి అందరికీ. ఉగాది రోజు పండగ రోజు ఒక పండగ లాంటి వార్తతో మీ అందరి ముందుకు వచ్చేసాను. కేవీ నోటిఫికేషన్ అఫీషియల్గా కేవీ వాళ్ళ వెబ్సైట్లో రిలీజ్ అయిపోయింది. నర్సరీ నుంచి ఫస్ట్ స్టాండర్డ్ వరకు, అదేవిధంగా సెకండ్ స్టాండర్డ్ నుంచి అప్ టు ఇంటర్ వరకు కూడా నోటిఫికేషన్ విత్ డీటెయిల్స్, డేట్స్ అన్నీ అఫీషియల్గా రిలీజ్ అయిపోయాయి. అన్నీ మనం క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియోని ఏ పాయింట్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. కమింగ్ అప్ వీడియోస్లో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అప్ టు మీ పిల్లలు స్కూల్లో జాయిన్ అయినంత వరకు కంప్లీట్ గైడెన్స్ మన ఛానల్ నుంచి మీ వరకు వస్తుంది. నేను పెట్టిన వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దాంతోపాటు పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. నా వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. నేను యూట్యూబ్లో కన్నా ఇన్స్టాగ్రామ్లో కొంచెం యాక్టివ్గా ఉంటాను. అట్ ద సేమ్ టైం ఇన్స్టాగ్రామ్లో మీకు క్విక్గా రిప్లై ఇవ్వగలను. 1-to-1 ఉంటుంది కదా మనకి చాటింగ్. ఇన్స్టాగ్రామ్ పేజ్లో డైరెక్ట్గా అడగడానికి ట్రై చేయండి. చాలా కబుర్లు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. పదండి డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. నోటిఫికేషన్ ఏదైతే ఉందో మనకి అంటే బాలవాటిక 1 అండ్ బాలవాటిక 3 క్లాస్ 1 అంటే నర్సరీ అండ్ యూకేజీకి, అలాగే క్లాస్ 1కి ఆన్లైన్ అండి. మీరు స్కూల్కి వెళ్ళి అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో రేపటి నుంచి ఇది మనకి స్టార్ట్ అవుతుంది. 10 o'clock నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ నేను ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. జస్ట్ ఆ లింక్ని కనుక మీరు ప్రెస్ చేసి డైరెక్ట్గా మీరు అప్లికేషన్ని ఫిల్అప్ చేసేసుకోవచ్చు. మనకి లాస్ట్ డేట్ వచ్చి 2/4 అండి. అంటే April 2nd మీరు లాస్ట్ డేట్ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ అంటే బాలవాటిక 1, 3 అండ్ క్లాస్ 1కి అప్డేట్. 8/4 మనకి ఫస్ట్ ప్రొవిజన్ లిస్ట్ ఇస్తారు. బాలవాటిక 1 and 2 and 3. అలాగే 9th క్లాస్ 1కి రిజల్ట్స్ అనేవి ఇస్తారు. 8th వస్తుంది, April 8th సెకండ్ ప్రొవిజనల్ లిస్ట్ 9th వస్తుంది అనమాట. అంటే థర్స్డే ఇది ఫస్ట్ క్లాస్కి వస్తుంది. అలాగే సెకండ్ ప్రొవిజనల్ లిస్ట్ అంటే ఆల్రెడీ ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి అడ్రస్ ప్రూఫ్ వెరిఫికేషన్ ఉంటుంది. అందులో కనుక ఫెయిల్ అయినా, వాళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్లో ఏమైనా ఫెయిల్ అయినా, కొంతమంది జాయిన్ అవ్వరు కదా లక్కీ డ్రాలో సెలెక్ట్ అయినప్పటికీ. సో అలా ఏమైనా సీట్లు మిగిలిపోతే వాళ్ళకి మళ్ళీ సెకండ్ లక్కీ డ్రా ఉంటుంది. సెకండ్ ప్రొవిజనల్ లిస్ట్ అనేది మనకి 16/4 రిలీజ్ చేస్తారు. అలాగే సెకండ్ ప్రొవిజనల్ లిస్ట్లో కూడా కొంతమంది జాయిన్ అయ్యాక ఇంకా ఏమైనా సీట్లు ఉంటే థర్డ్ ప్రొవిజనల్ లిస్ట్ కూడా ఉంటుంది. అది 21/4 మనకి ఉంటుంది అనమాట. ఆన్లైన్ డీటెయిల్స్ మనం ఇప్పుడు ఆఫ్లైన్ డీటెయిల్స్ చూద్దాము. ఈ సెకండ్ నుంచి మీరు ఏదైతే క్లాసెస్కి అప్లై చేద్దాం ఫర్దర్ క్లాసెస్ కానీ ఆఫ్లైన్లో ఎలా అప్లై చేయాలి అంటే మనము మీకు దగ్గరలో ఉన్న కేవీ స్కూల్కి విజిట్ చేయండి. ఆ స్కూల్ యొక్క నోటీస్ బోర్డులో ఇప్పుడు నేను చెప్పిన డేట్స్ ఏవైతే ఉన్నాయో అంటే 2nd నుంచి అప్ టు 8th వరకు మీకు అక్కడ నోటిఫికేషన్ అనేది ఉంటుంది. ఆఫ్లైన్ మోడ్ కాబట్టి ఖచ్చితంగా మీరు స్కూల్కి విజిట్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సి ఉంటుంది. బాలవాటిక 2 అండ్ క్లాస్ 2 నుంచి మనకి అన్ని ఆఫ్లైనే కదా. ఆ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే చాలా తక్కువ టైమే ఇచ్చారండి. 13th 4th అంటే 8th వరకు మనకి లాస్ట్ డేట్ ఇచ్చారు. 13th 4th మనకి రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేసేస్తారు. 4 నుంచి 24 వరకు అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. లాస్ట్ డే నుంచి అన్ని క్లాసెస్కి అడ్మిషన్స్ లాస్ట్ డేట్ ఎప్పుడు అంటారంటే 36 అంటే జూన్ వరకు అండి. సో మనం ఒక్కసారి కేవీకి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మన రిజిస్ట్రేషన్ చేసిన ఫోన్ నెంబర్కి, మెయిల్కి ఎప్పుడైనా మనకి కేవీ నుంచి ఇన్విటేషన్ రావచ్చు. సో ఒకసారి మీకు వెయిటింగ్ లిస్ట్ వచ్చింది అని చెప్పి మీరు ఉత్సాహపడాల్సిన అవసరం లేదు. మన 6th June వరకు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఈ ప్రాసెస్. మనకి 31st నుంచి యాజ్ పర్ ద ప్రయారిటీస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయని చెప్పి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అండ్ 31st July ఇంటర్కి కనుక అప్లై చేద్దామంటే 10th వరకు మీరు వేరే స్కూల్లో చదివేసి ఇంటర్లో మీరు కేవీలో జాయిన్ అవ్వాలన్నా జాయిన్ అవ్వచ్చు. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆల్రెడీ కేవీలో ఉన్న వాళ్ళకే ఉంటుందండి. యాజ్ యూజువల్గా మనకి 2nd నుంచి 9th వరకు ఎలా ఉంటుందో అలానే. ఒకవేళ ఇంకా ఏమైనా వేకెన్సీస్ ఉంటే మరి బయట వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంటుంది. అది ఎలా అంటే 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చాక అప్పుడు ఇంటర్కి మనకి ఈ యొక్క డేట్స్ అనేవి అనౌన్స్ చేస్తారు. ఇది కూడా ఆఫ్లైన్ మోడే. మీరు స్కూల్కి వెళ్ళి 10th క్లాస్ రిజల్ట్స్ రాగానే మీరు మీకు దగ్గరలో ఉన్న కేవీ స్కూల్లో పిల్లలు కనుక జాయిన్ చేద్దాం అనుకుంటే స్కూల్కి వెళ్ళి ఒకసారి కన్సల్ట్ చేయండి. వెబ్సైట్ అప్లికేషన్ అప్లై చేయడానికి వెబ్సైట్ లింక్ నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. kvsangathan.nic.in.admission ఈ యొక్క వెబ్సైట్ని మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు ఏజ్ క్రైటీరియా గురించి స్పెసిఫిక్గా అడుగుతున్నారు. మనం బాలవాటిక 1, 2, 3 ఏజ్ చెప్తున్నా అండి. బాలవాటిక 3 to 4 years ఉండాలి నర్సరీకి. అలాగే బాలవాటిక 2 అంటే ఎల్కేజీకి 4 to 5 years ఉండాలి. అలాగే బాలవాటిక 3 అంటే యూకేజీకి 5 to 6 years ఉండాలి. ఎప్పటికీ 31/3/2026కి ఈ ఏజ్ మధ్యలో ఉండాలన్నమాట. అలాగే ఫస్ట్ స్టాండర్డ్ కనుక మీరు అప్లై చేద్దాం అనుకుంటే 6 years కంపల్సరీగా ఉండాలి. జనరల్గా స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్కి ఎట్లా ఉంటుందంటే 5 yearsకి మీకు ఫస్ట్ స్టాండర్డ్ సీట్ ఇస్తారు. కానీ CBSE అలా కాదు.
5 years కంప్లీట్ అయిపోయి ఉండాలి. వాళ్ళు ఇప్పుడు 6 yearలో ఉండాలి. 5th బర్త్డే వాళ్ళు కంప్లీట్ అయిపోయి 6thలో ఉంటేనే వాళ్ళకి సీట్ అనేది ఇస్తారనమాట. ఇది సిబిఎస్ఈ స్కూల్ కంపల్సరీగా ఫాలో అవుతుంది 6thలో ఉండడం అనేది. ఆ యొక్క ఏజ్ క్రైటీరియా మ్యాండేటరీగా ఫాలో అవుతారండి. సో ఇప్పుడు నేను ఏజ్ క్రైటీరియా మెన్షన్ చేశాను కదా, సో మీ పిల్లల ఏజ్ని బట్టి వాళ్ళు ఏ క్లాస్కి వాళ్ళు సూటబుల్ అవుతారో ఆ క్లాస్లో మీరు జాయిన్ చేయొచ్చు. సో ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ జస్ట్ ఒక చెక్ లిస్ట్ చెప్తాను. పిల్లల పాస్పోర్ట్ సైజ్ ఉండాలి, అలాగే ఆధార్ కార్డు ఉండాలి. ఒకవేళ చిన్న పిల్లలకి అంటే బాలవాటిగా కనుక అప్లై చేస్తుంటే బయోమెట్రిక్ ఆధార్ అక్కర్లేదు, బట్ ఫస్ట్ క్లాస్కి అప్లై చేస్తే మాత్రం బయోమెట్రిక్ ఆధార్ కార్డు ఉండాలి. పిల్లల ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడే పిల్లల ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మ్యాండేటరీగా ఉండాలి. పేరెంట్స్ ఇద్దరివి ఆధార్ కార్డ్స్ ఉండాలి. అలాగే ఒకవేళ మీరు ఎంప్లాయ్ అనుకోండి, మీరు ఏ ఇయర్ ఎక్కడెక్కడ పనిచేస్తారా అని చెప్పి ట్రాన్స్ఫర్ నెంబర్స్, ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ కంపల్సరీగా అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంది. స్టేట్ గవర్నమెంట్ అదే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ సర్వీస్ సర్టిఫికేట్ మీరు అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ అప్పుడే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా, ఒకవేళ మీరు బీసీ వాళ్ళైతే ఓబీసీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అండ్ ఒకవేళ మీరు లోయర్ ఇన్కమ్లో పెట్టుకుంటున్నారు, ఆర్టీకి చెందుతున్నారు అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ, అంటే మీకు ఎకనామికల్ వీకర్ సెక్షన్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఇవన్నీ మీరు సబ్మిట్ చేస్తేనే మీకు అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. కాబట్టి రేపటి నుంచి లింక్ ఓపెన్ అవగానే స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలి, తప్పు లేకుండా అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో నేను మీకు క్లియర్గా ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫామ్ ఫిల్ చేస్తారో దాన్ని ఒక ప్రింట్ మీ దగ్గర కంపల్సరీగా ఉంచుకోండి. ఎందుకంటే మీరు స్కూల్లో జాయిన్ అవ్వనప్పుడు ఆ యొక్క అప్లికేషన్ పట్టుకెళ్తేనే మిమ్మల్ని అలౌ చేస్తారనమాట. సో ఇవి మ్యాండేటరీగా ఉండాల్సిన డాక్యుమెంట్స్. అప్లికేషన్ అప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిన వెరీ ఇంపార్టెంట్ స్టెప్. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ ఎవ్రీ సింగిల్ లైన్ చెక్ చేసుకొని 1-2 సార్లు చెక్ చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఇంకా చాలా టైం ఉంది, ప్యానిక్ అవ్వద్దు, కంగారు పడవద్దు. డాక్యుమెంట్స్ అన్నీ ఇప్పుడే సెట్ చేసేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. సో ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేయబోతుందో అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. నా తరపు నుంచి నేను మీకు ఏదైతే సపోర్ట్ ఇవ్వాలో 100% సపోర్ట్ ఇస్తాను. మీరు డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేయడానికి ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. ఐ హోప్ ఈ వీడియో షేర్ చేసే ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అని ఆశిస్తున్నాను. నేను నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని కలుసుకుంటాను. అందరికీ సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ వాచింగ్ అవర్ ఛానల్. నమస్తే, బాయ్.